ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవా, దయగలిగిన తండ్రి, కొన్ని మాటలు మాతో మాట్లాడి సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, 100వ కీర్తన మొదటి చరణంలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా, ఈ ప్రపంచములో ఉన్న సమస్త దేశములలో నివసిస్తున్న ప్రజలారా, సమస్త దేశములో ఉన్న ప్రజలారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఈ కీర్తనలో ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవునిని స్తుతించాలని, ఉత్సాహధ్వని చేయాలని, దేవునిని ఆరాధించాలని మొదటి చరణంలో వ్రాయబడి ఉంది 100వ కీర్తనలో. ప్రతి మనిషి కూడా దేవునిని ఆరాధించాలి. ప్రతి కుటుంబము కూడా దేవునికి ఉత్సాహధ్వని చేయాలి. ఈ ప్రపంచంలో సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునిని మహిమపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశము తను సృష్టించిన తన ప్రజలు తనను ఆరాధించాలని ఆలోచన కలిగి ఉన్నారు. 2వ చరణంలో, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో, ఆనందముతో దేవునిని సేవించాలి, దేవునిని మ్రొక్కాలి, దేవునిని పూజించాలి, దేవునిని మహిమపరచాలి. యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఉపకారములు చేసే దేవుడు. సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునిని మహిమపరచాలని, వారి జీవితాలలో దేవుడు సంతోషాన్ని నింపే దేవుడుగా ఈ వచనంలో మనకు కనబడుతున్నారు. దేవుడు సంతోషముతో యెహోవాను సేవించుడి, ఆనందముతో, సంతోషముతో దేవునిని సేవించాలి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో అద్భుతమైన ఆనందం ఉంది. చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము ఉంది. దేవుని సన్నిధి అనగా అది ఒక గొప్ప పెన్నిది, అది గొప్ప ఆశీర్వాదము. దేవుని సన్నిధిలో ఉన్న అబ్రహామును దేవుడు దీవించడం జరిగింది. దేవుని సన్నిధిలో ఉన్న దావీదును దేవుడు దీవించడం జరిగింది. దేవుని సన్నిధి అది ఒక గొప్ప పెన్నిది. దేవుని సన్నిధి అది ఒక గొప్ప పెన్నిది, గొప్ప ఆశీర్వాదం. 3వ చరణంలో, 100వ కీర్తన 3వ చరణంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. సమస్త దేశములో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడే పుట్టించారు. దేవుడు సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తనను తెలుసుకొనాలని ఇక్కడ ఈ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుడొక్కడే, ఆ దేవునిని తెలుసుకొనాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. మనలను మనము సృష్టించుకొనలేదు, మనలను సృష్టించిన వారు దేవుడు,
ఆయనను తెలుసుకొని ఆయనను సేవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, యోహాను సువార్త 4వ అధ్యాయములో, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా కుటుంబాలుగా దేవునిని తెలుసుకొని దేవునిని సేవించాలి, ఆరాధించాలి అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. 4వ చరణము, 100వ కీర్తన 4వ చరణము, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. చక్కని పాటలు, స్తుతిగానాలు, దేవునిలో ఉండుట, దేవుని సన్నిధిలో ప్రారంభం నుండి ప్రార్థన చేసుకొని పాటలతో దేవునిని స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో ఆరాధనలను చేస్తూ యేసు నామమును మహిమపరుస్తూ ఉండాలి. దేవుని ఆవరణములలో, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు ఎల్లప్పుడూ కూడా దేవునిని మహిమపరుస్తూ ఉండాలి. దేవుని కృపలో మనము వర్ధిల్లాలి. 100వ కీర్తన 5వ చరణంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దయాళుడు. దయాళుడు అనే పేరునకు అర్థం మంచివాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి జీవిత చరిత్రను మనము సువార్తలలో చదివినప్పుడు మంచివారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తలు చదివినప్పుడు మనకు కనబడతా ఉంది. యెహోవా దయాళుడు, దయగలిగిన వారు దేవుడు. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. నీ మీద, నీ కుటుంబం మీద దేవుని దయ ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు దేవునిని మహిమపరిచినప్పుడు, నీవు దేవునిని స్తుతించినప్పుడు, నీవు దేవునిని కొనియాడినప్పుడు దేవుని దయ నీ మీద ఉంటుంది. కాబట్టి సమస్త దేశములారా దేవునికి ఉత్సాహధ్వని చేయాలని, యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తే ప్రభు అని తెలుసుకొనాలి. ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన కాపరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు మనకు కాపరిగా ఉంటున్నారు. 23వ కీర్తన 1వ చరణంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అయిన యేసయ్యను మనము స్తుతించి మహిమపరచి, ఆయనను అధికముగా మనము తెలుసుకొని, ఆయన కృపలో మనము వర్ధిల్లుచు, ఆయన దయగలిగిన వారు, మంచివారు, మన జీవితాలలో అద్భుతమైన ఆశీర్వాదము ఇచ్చేవారు దేవుడు. యేసుక్రీస్తు కృపలో నిత్యము మనము వర్ధిల్లుచు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడులాగున దేవుడు మనలను దీవించునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవా, దయగలిగిన తండ్రి, నాయనా స్తోత్రాలు. యెహోవాయే దేవుడని తెలుసుకొనాలి. నీవే మమ్ములను పుట్టించావు. నీవు నాయన మమ్ములను మేపే కాపరివి. మేము గొర్రెలము. కీర్తనలు పాడుచు సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధిలో ఉండాలని, మీరు మంచివారని ఎన్నో విషయాలు నాతో మాట్లాడినందుకు
మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.